I thank the Lord. ఈ సమయాన్ని బట్టి నేను దేవాదేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. I know Telugu very much. నాకు తెలుగు బాగా తెలుసండి. But my goal today, ఈ రోజు నా లక్ష్యం ఏమిటంటే not to display my Telugu speaking skills. నాకు తెలుగు ఎంత బాగొచ్చో మీ ముందు ప్రదర్శించాలనుకోవటం లేదు. నేను I want to tell you about one thing. నేను ఈరోజు మీకు ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. It is the power of the gospel. అది సువార్త యొక్క శక్తిని గురించి. It is not about me. అది నా గురించి కాదు. It is about the living God. జీవము గల దేవుని గురించి నేను చెప్పదలుచుకున్నాను. Today we are going to look at the scripture of Philippians. మనం ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము ధ్యానం చేసుకుందాం. Chapter 3 from verse 1 to all the way to 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను మనం చదువుకుందాం. The author of this book is not a human. ఈ యొక్క పత్రికను రాసింది కేవలము మనుష్యుడు కాదండి. He is a living God who had inspired this letter. ఆ జీవము గల దేవుడు మాత్రమే ఈ పత్రికను రాయటానికి ప్రేరేపించాడు. So Paul wrote this letter. పౌలు గారు మనుష్యుడిగా ఈ పత్రికను రాసి ఉంటున్నాడు. But this letter is not written from an air conditioned environment. అది ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు చాలా ఆరోగ్యకరంగా లేకపోతే అన్ని సదుపాయాలతో లేరండి. But one thing is for sure that he is so happy. కానీ ఒక్క విషయము చాలా ప్రాముఖ్యం. అదేంటంటే పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. He is going through a very difficult time in prison. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు చెరసాలలో చాలా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తా ఉంటున్నారు. He is facing so much persecution. ఆయన చాలా హింసను కూడా అనుభవిస్తూ ఉన్నారు. But nowhere in the letter you see that kind of whining. కానీ ఈ పత్రిక అంతా మీరు చదివితే ఈ పత్రికలో ఎక్కడా కూడా ఆయన గొనిగినట్టు కానీ ఫిర్యాదులు చేసినట్టు కానీ మనకు కనపడదు. This is a wonderful letter that God has given to us to understand the power of God and the gospel that gives us life in life of any Christian. సువార్త శక్తిని దేవుడు నీ జీవితంలో దేవునికున్న శక్తిని అర్థం చేసుకోవటానికి ఈ పత్రిక మనకెంతో సహాయపడుతుంది. So I want to read with me from verse 1 of Philippians 3rd chapter through 1 to 11 all together. మనమందరము ఫిలిప్పీ 3:1 నుంచి 11 వరకు మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. So in this passage that we see, Paul is so carefully writing this letter. మనము ఈ యొక్క వాక్య భాగాన్ని గమనిస్తే పౌలు గారు చాలా జాగ్రత్తగా ప్రతి పదాన్ని సమకూరుస్తున్నారని మనకు అర్థమవుతుంది. This letter is written to a church in Philippi. ఫిలిప్పీ అనే పట్టణంలో ఉన్న సంఘానికి ఈ పత్రికను పౌలు గారు రాస్తున్నాడు. Paul is the one who actually established this church. పౌలు గారే స్వయంగా ఈ సంఘాన్ని స్థాపించి ఉంటున్నాడు. And he knows this people, his church very much. పౌలు గారికి ఫిలిప్పీలో ఉన్న ఈ సంఘము ఈ ప్రజలు చాలా బాగా తెలుసు. So Paul is like a shepherd to the church. పౌలు గారు ఈ సంఘానికి కాపరిగా ఉన్నాడు. పౌలు గారికి ఈ సంఘం అంటే చాలా ఇష్టం. And the church also loved Paul so much so that they helped Paul by finances. పౌలు గారు అంటే కూడా ఈ సంఘానికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పౌలు గారు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు వీరు ఈ ఫిలిప్పీ సంఘం వారు పౌలు గారికి కానుకలు కూడా పంపించేవారు. So the gospel that Paul preached to these people has been told so many times. ఈ యొక్క సువార్త పౌలు గారు చెప్పిన ఈ సువార్త వీరికి చాలా సార్లు ప్రకటించబడింది. But Paul did not stop there. కానీ పౌలు గారు ఇక్కడ సువార్త ప్రకటించి దానితో ఆగిపోలేదండి. In the first verse of this chapter he says, to write the same thing again is no trouble to me.
మొదటి వచనంలో ఏమంటున్నాడంటే చెప్పిన విషయాలే చెప్పటము అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు అంటున్నాడు. Sometimes we get bored, when somebody go to a church and I heard a believer saying this. చాలాసార్లు మనం సంఘానికి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం బోర్గా ఫీల్ అవుతూ ఉంటాం. నేను ఒకసారి ఈ విషయం నేను విన్నాను. When I asked that person, why are you not going to the church? ఒక ఆయన నాకు కలిసినప్పుడు నేను ఆయన అడిగాను, నువ్వు ఎందుకు చర్చికి పోవట్లేదని. The pastor is always saying the same things over and over and over, so I got bored. సో నేను ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు చెప్పిందే చెప్తా ఉన్నాడు, ఆ విధంగా చెప్తే నాకు బోర్ అనిపించింది, అందుకే నేను చర్చికి వెళ్ళట్లేదని అన్నాడు. So I asked him, what is he saying? అప్పుడు నేను అడిగాను, ఏం చెప్తున్నాడు ఆయన, అసలు ఏంటి చెప్పేదే చెప్తున్నాడు అంటున్నాగా, ఏం చెప్తున్నాడు అని అడిగాను. The pastor told me that he died for his sins and he have to repent. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎప్పుడు ఒకటే చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నేను మారు మనసు పొందాలట అని అన్నాడు. I asked him, do you believe that? నేను అప్పుడు ఆయన అడిగాను, నువ్వు అది నమ్ముతావా అని అడిగాను. He said, no, I don't believe yet. ఆయన ఏమన్నాడంటే, నేను దాన్ని నమ్మను అన్నాడు. You see, he is telling you so that you can believe it. కానీ నేను అప్పుడు ఆయనతో ఏమన్నానంటే, పాస్టర్ గారు నీకు అదే ఊకి ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు అది నమ్మాలనే నీకోసమే ఆయన ప్రతి వారం ఆ సంగతి చెప్తున్నాడని చెప్పాను. So when a pastor says something and over sometimes, not always, when he's, sometimes the pastor says he has nothing to say. It can also may be true in some cases. కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్పిందే చెప్తా ఉంటే కొన్నిసార్లు అది ఆయన అదే చెప్పాలనుకున్నట్లు అర్థం ఉంటుంది, కొన్నిసార్లు అది నువ్వు వినాలని కూడా తెలుసుకోవాలి. సో the whole point of the Paul's letter of this is that he is trying to say that the gospel is the center of any Christian life. ఈ యొక్క పత్రికలో పౌలు గారి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి కేంద్ర బిందువు సువార్త మాత్రమే అని పౌలు గారు తెలియజేయాలనుకుంటున్నాడు. Paul is in the prison at that moment. ఈ సమయంలో పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. He is not asking for help. ఆయన నేను చెరసాల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని అడగట్లేదు. He is not asking for give me some money or make some recommendations so I can get out of the prison. ఆ పౌలు గారు నాకు కొంచెం డబ్బులు పంపియండి, లేకపోతే నన్ను ఆ చెరసాల్లో నుంచి బయటికి రావడానికి మీరు సమ్మేల్ చేయండి, లేకపోతే రికమెండేషన్స్ చేయండి అని కూడా అడగట్లేదు. So the Paul is very interested in the health of the church. కానీ పౌలు గారు సంఘము ఆరోగ్యకరంగా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. Paul knows that God loves his people so much. పౌలు గారికి తెలుసు దేవుడు తన ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడనే సత్యం. Paul knows that God is a shepherd, that his sheep should not go astray. దేవుడు తన గొర్రెలైన ఆ సంఘాన్ని, ఆ ప్రజలు వేరుగా వెళ్ళాలని దేవుడు ఎప్పుడు కోరుకోవట్లేదని కూడా పౌలు గారికి తెలుసు. So he started with the letter saying finally. I don't know what's in Telugu, but he started the chapter with saying finally. ఈ యొక్క పత్రికను మనం గమనిస్తే మెట్టుకు, లేకపోతే తుదకు, లేకపోతే చివరికి అనే పదముతో ప్రారంభమవుతా ఉంది. But this chapter is in the third chapter. We are reading the third chapter, not the end of the chapter. ఆ మెట్టుకు ఇంగ్లీష్లో అయితే చివరికి, తుదకు అని ప్రారంభమవుతుంది, కానీ ఈ పత్రికకు ఇది చివరి అధ్యాయము లేకపోతే చివరి భాగం కాదు. So it is not the final words of Paul, it is the beginning words of Paul to actually warn the church. కాబట్టి ఈ యొక్క పదాలు లేకపోతే ఈ యొక్క వచనాలు ఏమైతే ఉన్నాయో అవి పౌలు గారు సంఘానికి ఇస్తున్న హెచ్చరికల ప్రారంభము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. So let us go deeper into the second verse, which says he is warning the church, he is warning his people of the church in Philippi, that beware of the dogs, beware of the evil workers, beware of the false circumcision. ఇక్కడ రెండో వచనంలో పౌలు గారు మరొక హెచ్చరిక ఇస్తున్నారు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేతన అంటే సున్నతిని ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంటున్నాడు. In America, dogs are very valuable. అమెరికాలో నేను ఉంటున్న దేశంలో కుక్కలు చాలా విలువైనవిగా ప్రజలు భావిస్తారు. And sometimes they give more importance and they spend more money than humans to dogs.
సో ఈ అమెరికాలో వాళ్ళ ప్రజలు వాళ్ళ పిల్లల కంటే మనుషుల కంటే ఎక్కువ డబ్బు ఎక్కువ సమయాన్ని వాళ్ళ కుక్కలపై కేటాయిస్తూ ఉంటారు. The Paul is not referring to such kind of dogs here. కానీ పౌలు గారు అటువంటి కుక్కల గురించి ఇక్కడ మాట్లాడలేదు. At the time of Paul was living, పౌలు గారు జీవిస్తున్న ఆ సమయంలో the dog it is a very demean word. ఆ పౌలు గారి సందర్భంలో కుక్క అనే పదము చాలా తక్కువది, అంటే లేకపోతే అవమానపరిచే మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Even in India, we say if somebody wants to say something to very in a bad way, sometimes people address them as dog. ఈ రోజుల్లో మనం కూడా అదే పరిస్థితి ఉంటుంది. మనం ఎవరినైనా తిట్టాలనుకుంటే ఒరే కుక్క అని తిట్టడం కూడా మనం గమనిస్తాము. So but the intention of the Paul here is he was referring to Jewish people. కానీ ఇక్కడ పౌలు గారు ఆ ప్రదేశంలో ఉన్న యూదుల గురించి సంబోధిస్తూ కుక్క అనే పదం వాడుతున్నాడు. Well, I have to say not Jewish, they are called Judaizers. కానీ వీళ్ళు అందరు యూదులు కాదండి, యూదా మతాన్ని బాగా బోధించే వాళ్ళు. So the word dogs originally is used by Jews himself onto Gentiles. కానీ నిజంగా కుక్క అనే పదం యూదులు అన్యులకు సంబోధించేవారు. But Paul is referring to that same word to Judaizers. కానీ యూదా మతమే సత్యం అనే బోధించే వారికి పౌలు గారు కుక్క అనే పదం ఇక్కడ వాడుతున్నాడు. So Paul is saying that there are people in the church, they are coming like dogs into the church and they are trying to change the gospel. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు కుక్కల్లాగా సంఘంలోకి వచ్చి సువార్తను మార్చాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్తుంటున్నాడు. This is a very heinous act as per God. కాబట్టి దేవుని దృష్టిలో ఇది చాలా చాలా తప్పైన విషయము. God is the center of the gospel. దేవుడు మాత్రమే సువార్తకి కేంద్ర బిందువుగా ఉన్నాడు. Human is not the center of the gospel. మానవుడు సువార్తకు కేంద్రము కాదు. But Judaizers are making their traditions, their habits, their own stuff to make it to replace the gospel. కానీ ఈ సంఘములో యూదులు ఆ యూదా మతం అవలంబించే వాళ్ళు సువార్త మొత్తాన్ని తీసివేసి యూదా ఆచారాలను, యూదా మతం యొక్క ఆచారాలను అక్కడ బోధించాలని చూస్తుంటున్నారు. Judaizers are specific kind of people, they believe in Jesus. ఆ యూదులు యేసు ప్రభువుని నమ్ముతారు, కానీ వాళ్ళకి కొన్ని భేదాలు ఉన్నాయి. But they also believe that they have to be circumcised and they have to follow the traditions of the law of the Old Testament. ఆ యూదులు యేసు ప్రభువుని నమ్మినా కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే నువ్వు తప్పనిసరిగా సున్నతి చేసుకోవాలా, యూదా యొక్క ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ నీవు రక్షణ పొందటానికి పాటించాలా అని వాళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారు. This is the same problem that we face today too as well. కానీ ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి సమస్యల్ని మన సంఘాల్లో మన చుట్టుపక్కల కూడా చూస్తూ ఉన్నాం. We say that we believe in Jesus. మనలో చాలా మంది నేను యేసు ప్రభువుని నమ్ముతానని చెప్తారు. We say that Jesus is my everything. చాలా మంది యేసయ్యే నాకు సర్వస్వం అని గొప్పలు చెప్తారు. We say that Jesus is the head of my house. We put boards on the houses. క్రీస్తే ఈ గృహానికి అధిపతి అని ఇంటి ముందు వాక్యాలు కూడా పెడతారు. But when we go out of the house, కానీ నువ్వు ఇంటిలో నుంచి బయటికి పోయినప్పుడు if somebody sneezes, ఎవరైనా తుమ్మితే we stay back. నువ్వు ఆడ ఆగిపోతున్నావు. Right? Is it not the same thing that in our lives too? నువ్వు ఎప్పుడన్నా తుమ్మితే ఆగిపోతున్నావా, పిల్లి అడ్డం వస్తే ఆగిపోతున్నావా? This is the same that is happening. This is what Judah is doing. They are trying to add more into the gospel. ఇదే విషయాన్ని ఇక్కడ యూదులు కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ సంఘంలో ఉన్న యూదులు సువార్తకి చాలా విషయాలను కలపాలని చూస్తున్నారు. We know from the scripture that Jesus died for our sin and he rose again on the third day. మనందరికీ తెలుసు యేసు ప్రభు నీ నా పాపాల కోసము కల్వరి శిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. And sometimes what we believe is not shown in our life. కానీ ఆ సత్యము నీ జీవితంలో చాలాసార్లు కనపడటం లేదు. We still live with fear of the world that we live in.
చాలాసార్లు నీవు చుట్టుపక్కల ఉన్న వారికి, లోకానికి నీవు భయపడుతూ జీవిస్తా ఉన్నావు. If somebody curses you and you will be scared. ఎవరన్నా నీకు శాపం పెడితే నీకు భయమైతా ఉన్నది. ఈ రోజుల్లో ఎవరన్నా నీకు తిట్టి శాపాలు పెడితే నువ్వు భయపడతా ఉన్నావు. And you won't get sleep for days and nights and for many days. నువ్వు చచ్చిపోతావు అని తిడితే కొన్నిసార్లు నీకు భయం అయ్యి నిద్రపోకుండా భయంలో నీవు జీవిస్తా ఉన్నావు. If something wrong happens to you and you think this is because of the curse. నీకేదైనా జరగరాంది జరిగితే పలానా శాపం పెట్టింది లేకపోతే చేతబడి చేసింది, దానివల్లే నాకు ఇట్లా జరుగుతుందని నువ్వు భయపడతావు. We forget that Jesus took the curse of you onto him on the cross. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉందంటే నీ మీదకి రావాల్సిన శాపాన్ని యేసు ప్రభు తనపై వేసుకొని ఆయన కల్వరి శిలువలో మరణించాడని నువ్వు మర్చిపోతావు. And the Bible says that the curse is upon Jesus and he took the curse and he died for it and he won the curse. బైబుల్ ఏమని చెప్తా ఉందంటే యేసు ప్రభు నీ శాపాన్ని ఆయన తనపై వేసుకొని ఆ శాపాన్ని అనుభవించి ఆయన మరణించాడు. ఆ మరణాన్ని శాపాన్ని జయించి ఆయన తిరిగి లేచాడని కూడా దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది. There is no fear in the gospel. సువార్తలో భయం లేదని నీవు నమ్మాలి. There is no fear in the words of the world of the evil spirit or nothing on a Christian. కాబట్టి ఏ దురాత్మల గురించి కానీ, సాతాను గురించి కానీ, ఏ మనుషుల గురించి కానీ నీవు భయపడాల్సిన అవసరం లేదు. But the real question is this: are you a Christian? కానీ మీ ముందు నేను ఇస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే నీవు నిజముగా క్రైస్తవుడవా? If you are a real Christian, if you are a true Christian, if you are a genuine Christian, nothing will affect your life. What's in the world? కాబట్టి నీవు నిజముగా సరి అయిన లేకపోతే నిజమైన క్రైస్తవుడు అయితే లోకములో ఉన్న ఇటువంటి పరిస్థితులు ఏమీ నిన్ను ప్రభావితం చేయవు. They may shake you a little bit. కొన్నిసార్లు వాళ్ళు నిన్ను కొంచెము భయపెట్టినట్టు లేకపోతే కొంచెం కదిలించవచ్చు. Because we are still sinful in our life and we may still be fearful. ఎందుకంటే మనము కొన్నిసార్లు అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి మనలో పాపం ఉండటం వల్ల మనకు అప్పుడప్పుడు భయం అవుతూ ఉంటుంది. But know this, the truth, that nothing has power on Christian as per the gospel. కానీ దేవుని సువార్త ఏమని చెప్తా ఉంటుందంటే నీవు క్రైస్తవుడు అయితే నీ మీద నిన్ను ప్రభావితం చేసే శక్తి ఏ యొక్క దురాత్మకు కానీ, ఏ పరిస్థితికి కానీ, ఏ శక్తికి నిన్ను ప్రభావితం చేసే ఆ యొక్క బలము లేదని నీవు గ్రహించాలి. So this morning I put a question to you in your hearts that examine that if you are a real Christian. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని మీ ముందు ఒక సవాల్ విసురుతున్నాను. మీరు నిజంగా క్రైస్తవుడా అని మీ హృదయాల్లో మీరు పరీక్ష చేసుకోవాలి. And Paul in this chapter that he gives 3 marks to be a Christian. పౌలు గారు మనం చదివిన వాక్య భాగములో క్రైస్తవుడికి ఉండాల్సిన 3 గుర్తుల్ని తెలియజేస్తున్నాడు. And we can see this in the verse 3. మనం ఈ యొక్క విషయాన్ని 3వ వచనంలో చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. So Paul is saying that the first thing that he says is the people who know Christ are the people who worship in spirit. కాబట్టి ఇక్కడ పౌలు గారు మొట్టమొదటిగా ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభువుని ఆత్మలో ఆరాధించే వారే యేసు ప్రభువుని నిజముగా నమ్మేవారు నిజమైన క్రైస్తవులు అని చెప్తా ఉంటున్నారు. Paul here is not talking about that on every Sunday worship service. పౌలు గారు ఇక్కడ దేవుని ఆత్మలను ఆరాధించడం అంటే ఆదివారము మందిరానికి వచ్చి ఆరాధించాలని చెప్పడం లేదు. What Paul is telling is your life inclined to the gospel? పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నీ జీవితము ప్రతిరోజు సువార్త ప్రకారముగా ఉంటుందా లేదా? Are you enjoying the relationship with Christ each and every day? ప్రతిరోజు నీతో యేసుక్రీస్తుకు నీతో ఉన్న సంబంధాన్ని నీవు ఆనందంగా అనుభవిస్తున్నావా? Are you enjoying the suffering that you face each and every day? ప్రతిరోజు నీకు వస్తున్న కష్టాలను, శ్రమలను నీవు ఆనందముతో ఎదుర్కొంటున్నావా? When Paul wrote this letter,
His hands and legs are not free. పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పుడు అతని కాళ్ళు అతని చేతులకు సంఖ్యలు బిగించబడి ఉన్నాయని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. He was very much in a tight space. ఆయన చాలా చిన్న గదిలో సంఖ్యలతో బిగించబడి ఉంటున్నాడు. Maybe a small hole to let the light or air come in. ఆ చిన్న గదికి చిన్న రంధ్రం ఉంటుంది, ఒక చిన్న వెలుతురు రావటానికి లేక గాలి రావటానికి. అంత ఇరుకైన ప్రదేశం అది. But what is the reason for Paul to write about warning the Christians to stay away from these dogs? కానీ ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో పౌలు గారు మీరు కుక్కలకు దూరంగా ఉండండి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? This is very important to understand the intensity of the effect of the world onto Christian church. కాబట్టి పౌలు గారు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడంటే క్రైస్తవులమైన మనపై లోకం యొక్క ప్రభావము అంత భయంకరంగా ఉంటుంది అని నువ్వు గ్రహించాలి. So the gospel, the more you understand the gospel, the more free you are. కాబట్టి నీవు సువార్తను ఎంత బాగా అర్థం చేసుకుంటే నీకు అంత స్వాతంత్రము అంత విడుదల ఉంటుంది. In this world we have confidence in our own self. చాలాసార్లు ఈ లోకంలో మన మీద మనమే నమ్మకం కలిగి చాలా కాన్ఫిడెంట్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. When we are facing a difficult situation, we think about how much money we have to get out of the situation. చాలాసార్లు మనము మన జీవితంలో ఏదైనా కష్టాన్ని అనుభవించినప్పుడు నా దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో నీవు లెక్క పెట్టుకుంటా ఉంటావు. And we also think about if I know any politician or somebody, they can help me out to get out of the trouble. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకుడు నాకు సహాయం చేస్తాడు లేకపోతే ఏ లీడర్ నాకు హెల్ప్ చేస్తాడని నీవు ఆలోచిస్తూ ఉంటావు. So here the Paul is telling that where is your confidence? కాబట్టి పౌలు గారు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు ఇక్కడ, నీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటది, నువ్వు దేని గురించి అతిశయపడుచున్నావు అని అడుగుతున్నాడు. Is your confidence based on what you have and how much money you have and how much you have educated yourself, how many cars that you have and how many houses and how many acres of land that you have? కాబట్టి ఈ రోజున నీకు బలం ఏంటి, నీ నమ్మకం దేని మీద, నీకు ఎన్ని కార్లు, నీకు ఎన్ని బిల్డింగులు, నీకెంత పొలం ఉంది, నీకు ఎంతమంది తెలుసు అన్న దాని మీద నీకు నమ్మకం ఉందా లేకపోతే యేసయ్య పైన నీకు నమ్మకం ఉందా? Paul has nothing. పౌలుకి ఇవన్నీ ఏమి లేవండి. But Paul has something of his own also. కానీ పౌలు గారికి చెప్పుకోవాలంటే తన దగ్గర కూడా చాలా విషయాలు ఉంటున్నాయి. Let's read the list. Paul has a list of things that he owned. In verse chapter 5, in chapter 3 and verse 5. 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు చెప్పుకోవటానికి కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు అక్కడ ఉంటున్నాయి. మనం చదివి అవి గమనించవచ్చు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమునైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్ర విషయము వలన నీతి నియమముల అనింద్యుడనై ఉంటిని అంటున్నాడు. So Paul is circumcised on the 8th day. పౌలు గారు 8వ రోజునే సున్నతి పొందాడు. He is not converted to Jew, he is actually a Jew. పౌలు గారు ఏదో వేరే మతంలో పుట్టి యూదా మతాన్ని అవలంబించలేదు కానీ పుట్టుకతోనే యూదుడు. He is a first class Jewish leader. కాబట్టి చాలా మంచి శ్రేష్టమైన యూద నాయకుల కుటుంబంలో నుంచి పౌలు గారు వచ్చాడు. And this is very important at the time of when Paul lived in the city of Philippi. కాబట్టి ఫిలిప్పి పట్టణంలో పౌలు గారు జీవిస్తున్న రోజుల్లో ఈ యొక్క సత్యము చాలా ప్రాముఖ్యమైనది. And he comes again and he comes to say the nation of Israel of the tribe of Benjamin. He belongs to the tribe of Benjamin. ఇంకా ఆయన ముందు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో నేను పుట్టాను అంటున్నాడు. So he is the direct descendant of Abraham. కాబట్టి మనము ఏమి గ్రహించాలంటే పౌలు భక్తుడు అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క కుమారుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Not only that, he is an expert in the law. అంత మాత్రమే కాదండి, ధర్మశాస్త్రములో చాలా పండితుడు, పరిసయుడు అని ఇక్కడ వ్రాయబడింది. The Pharisee is a person that he knows the ups and downs of the law and they try to follow the law exactly.
ఇక్కడ పరిసయుడు అంటే నువ్వేమి అర్థం చేసుకోవాలంటే వీరికి ధర్మశాస్త్రములో అచ్చులు పొల్లులు సమస్తము తెలుసు, వాటన్నిటిని వీళ్ళు తూచా తప్పకుండా పాటించేవారు. If somebody has a question about the law, they would come to the Paul and ask him a question. కాబట్టి ఎవరైనా ధర్మశాస్త్రంలో ఏమైనా అనుమానాలు డౌట్స్ ఉంటే వాళ్ళు పౌలు దగ్గరకు వచ్చి అడిగేవారు ఆ రోజుల్లో, ఇదేంటది, దీని అర్థం ఏంటదని. In the next verse, you see he has a zeal, a persecutor of the church. కానీ ఇంకా మనం 6వ వచనంలో గమనిస్తే ఆసక్తి విషయమై నేను సంఘాన్ని కూడా హింసించానని పౌలు గారు చెప్తుంటున్నాడు. Paul loves God so much and his law so much. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని ఆ యెహోవా దేవుని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. And and you know the life history of Paul, as we see in many chapters of the Bible. కాబట్టి మీరందరూ అపోస్తల కార్యములు ఆ అధ్యాయాలు చదివితే పౌలు గారు సంఘాన్ని ఏ విధంగా హింసించాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. So Apostle Paul, he knows Christ so much. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారికి యేసు ప్రభు చాలా బాగా తెలుసు. Christ himself converted Apostle Paul. కాబట్టి యూదా మతము నుంచి, ఇంత నిష్టగల యూదా ఆచారాల నుంచి యేసు ప్రభువే స్వయంగా పౌలుని తన చేత్తో క్రైస్తవంలోనికి మార్చి ఉంటున్నాడు. But just before that, he was on the way to persecute God's people. ఆ అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన దమస్కులో ఉన్న విశ్వాసుల్ని హింసించడానికి పోతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తాను ప్రత్యక్షపరుచుకొని పౌలు గారికి క్రీస్తును సువార్తను ప్రకటించుకున్నారు. Paul thinks that he is doing everything to persecute the believers. He is thinking that he is persecuting for God. పౌలు గారు ఏమనుకున్నాడంటే, నేను దమస్కు వెళ్ళి లేకపోతే క్రైస్తవుల్ని హింసిస్తే అది దేవునికి చాలా ఇష్టమైన పని, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అని పౌలు గారు ఆశపడ్డాడు. So he is trying to please God by violating God's law also. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మీరి ఆ విధంగా హింసించడం ద్వారా దేవునికి ఇష్టమైన పని, దేవుని సేవ చేస్తున్నానని పౌలు గారు భావించాడు. And the next verse says, as the righteousness which is in the law found blameless. ఇంకా ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వలన నీతి విషయమై నా మీద నింద లేకుండా నేనున్నాను అంటున్నాడు పౌలు గారు. So Paul is not telling that he is not a sinless man. పౌలు గారు ఇక్కడ నాకు ఎటువంటి పాపం లేదని చెప్పటం లేదండి. What he is trying to tell is that he lived according to the law to the dot. కానీ పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని నేను తూచా తప్పకుండా పాటించాను అని స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. Today we also are in the same boat. We think we are going to the church every day. మనము కూడా ఈ రోజుల్లో చాలాసార్లు ఇట్లనే భావిస్తూ ఉంటాం. నేను ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నానని నీవు అనుకుంటావు. I am attending the church meeting every day. I am praying every day. I am following what God is telling us. నేను ప్రతి ప్రార్థనకు వెళ్తున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏది చెప్పాడో నేను అవన్నీ చేస్తున్నాడని నీవు అనుకుంటావు. This is all good. There's nothing wrong with it. ఇవన్నీ మంచియే, ఇవి చేయటంలో ఏం తప్పు లేదండి. But if you think by doing all this that you are saved, that you are wrong. కానీ నీవు చర్చికి వెళ్ళటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల నీకు రక్షణ వస్తుంది అనుకుంటే నీ అంత మూర్ఖుడు వేరే వారు లేరు. So our salvation doesn't belong on the things that we do on every basis. కాబట్టి ప్రతిరోజు నువ్వు చేసే పనుల మీద నీకు వచ్చే రక్షణ ఆధారపడదు. Just because that you are nice to somebody or your neighbor doesn't mean that you are a Christian. నువ్వు నీ ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మాట్లాడితే, ప్రేమగా వాళ్ళని పలకరించినంత మాత్రాన నీవు క్రైస్తవుడు కావు. Just because that you are helping a neighbor doesn't make you a Christian. నువ్వు నీ ఇరుగు పొరుగు వారికి ఆర్థిక పరంగా కానీ ఏదైనా సహాయం చేసినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. Your salvation is based on faith by grace alone. కానీ విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే నీకు రక్షణ వచ్చిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. Paul has everything that he needs to boast on himself. పౌలు గారు ఇక్కడ ఆయన గొప్పలు చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. But he is considering everything as nothing by knowing Christ. కానీ ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు ఈ గొప్పలన్నిటిని వదిలేసి తన్ను తాను తగ్గించుకొని నేను
నా దగ్గర చెప్పుకోవటానికి ఏమీ లేదు అంటున్నాడు. సమస్తమును నేను నష్టముగా ఎంచుకొని ఉన్నానని పౌలు గారు అంటున్నాడు. He is not telling that he lost some things. కాబట్టి ఆయన నేనేదో పోగొట్టుకున్నాను, నాకు ఇవన్నీ బాధలో ఉన్నానని పౌలు గారు చెప్పటం లేదు. He lost everything just to know one thing. ఆయన ఇవన్నీ ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడంటే ఆయన ఒక విషయాన్ని ఎరగాలని ఇష్టపడ్డాడు. When somebody asks you what is the one thing that you need, what would you be your answer? ఒకవేళ ఎవరైనా నీకు ఒక్క విషయము నువ్వు కోరుకో, ఒక్క వరం కోరుకో అంటే నువ్వు ఏం కోరుకుంటావండి? ఏం కోరుకుంటారు? మీరు ఏమన్నా చెప్తారా? మీకు ఒక్క వరం కోరుకో అంటే నువ్వేం కోరుకుంటావు? I don't want anything in life. If I have only one thing, that only thing, then I'll be happy. What is that? నాకు ఏమీ లేవు, ఇదొక్కటి ఉంటే నేను సంతోషంగా ఉంటా అనే విషయము నీ జీవితంలో ఏంటది? ఇదొక్కటి ఉంటే నాకు చాలు అని ఏమన్నా ఉన్నదా మీకు? We all have those weaknesses. చాలామందికి మన కోరికలు మనకున్నాయి, అవునా కదా? మనసుల్లో మనం చాలాసార్లు అనుకుంటాం ఇదొక్కటి ఉంటే నాకు చాలు అని. Sometimes when we go to a hotel, when I go to the hotel, I think like that. If I have Wi-Fi, I'm fine with it. నేను ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వైఫై ఉంటే అది నాకు చాలు అని నేను అనుకుంటా. I can bring all the world to me and I can do anything. I can spend hours and hours of time. కాబట్టి నేను ఏదైనా హోటల్కి పోయి వైఫై ఉంటే నేను ప్రపంచం మొత్తం నాకు ముందు తెచ్చుకొని నా ఇష్టం వచ్చిన పని, నా జాబ్ నేను చేసుకోవచ్చు అని ఆశపడతా ఉంటాను నేను. A person who has a bicycle want to have a car. నీ దగ్గర ఉన్న సైకిల్ కానీ స్కూటర్ కానీ ఉంటే నీకు కారు కొనుక్కోవాలని ఇష్టం ఉంటుంది. If I live in a small place, I want to live in a big place. ఒకవేళ నీకు చిన్న ఇల్లు ఉంటే నాకు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. These are all the desires of our sinful heart. కానీ ఇవన్నీ, ఈ దురాశలన్నీ కూడా నీ పాప హృదయంలో నుంచి వస్తున్నాయని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. But Paul is reminding us that and warning us not to have those things. పౌలు గారు ఇక్కడ ఇవన్నీ ప్రాముఖ్యం కాదని హెచ్చరిక ఇస్తుంటున్నాడు. He counted everything, all of his credentials, his goodness, his great thing that he have done for the God, he is counting as dung. పౌలు గారు ఇక్కడ మనం గమనిస్తే ఈ విషయాలన్నీ కూడా ఆయన దేవుని కోసం ఏమేమి చేశాడో అవన్నీ పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. On the other day I went to fill the water cans. నేను మొన్న ఒక రోజున వాటర్ క్యాన్లు నింపడానికి వెళ్ళి ఉంటున్నాను. The place is so deep, I have to go through all the way, and I saw a cow next to the place. అది చాలా ఇరుకుగా ఉన్నది, చాలా దూరం నేను వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఆ దగ్గరలోనే ఒక ఆవును కూడా నేను చూశాను. And when I look down the cow, and you see what will see around it. కాబట్టి నేను ఆ వాటర్ క్యాన్ పట్టుకోబట్టడానికి పోయినప్పుడు నేను అక్కడ చాలా పెంట కూడా చూశాను. And Paul is telling exactly the same word. He's using the same word, dung. కాబట్టి పౌలు గారు ఇక్కడ పెంట అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు. అదే పెంట గురించి పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. And that dung is not a pleasant thing to have. కాబట్టి అటువంటి పెంట ఏదైనా కానీ మనము ఇంటికి తెచ్చుకొని దాంతో ఉండాలని చాలా సంతోషంగా అనిపించదు మనకి పెంటతో ఆడుకోవాలని. We don't sleep with that dung, right? పెంటని నువ్వు బెడ్ మీద పెట్టుకొని పడుకుంటావా? We don't just keep it on our dining table. నువ్వు భోజనం చేసేటప్పుడు పక్కన పెంట పెట్టుకోవాలని అనుకుంటావా? That is the least thing that anybody would do. కాబట్టి పెంట అనేది చాలా మనము ఒక వేస్ట్గా, వ్యర్థమైన దానిగా మనం భావిస్తూ ఉంటాం. So all the things of the world we have, we should relate everything to that thing. కాబట్టి ఇక్కడ 11వ వచనం చివరిలో పౌలు గారు అన్నట్లుగా ఈ యొక్క లోకములో ఉన్న గొప్ప గొప్ప విషయాలన్నిటినీ నువ్వు ప్రభువులో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. In the verse 8, let's all look into the verse 8, that more than that I count all things to be lost in view of the surpassing value of knowing Jesus Christ my Lord. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు గారు అంటున్నాడు. So the one thing that you need in your life is not of this world. కాబట్టి ఈ లోకము కాదండి నీకు ప్రాముఖ్యమైనది. The one thing that you need is the Jesus Christ
alone you need. కాబట్టి నీకు కావాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ లోకము కాదు, ఆస్తులు కాదు, కానీ యేసు ప్రభు మాత్రమే అని నీకు అర్థం కావాలి. As a Christian, we should also think about something very important like knowing Christ. కాబట్టి క్రైస్తవుడుగా నీవు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవటం లేకపోతే ఎరగటము నీకు చాలా ప్రాముఖ్యమైన బాధ్యత, కర్తవ్యం అని నీవు గ్రహించాలి. When I say knowing Christ, it's not about the information that our pastors or our teachers tell us. కాబట్టి క్రీస్తుని గురించి ఎరగటం అంటే వాక్యం వినటము, పాస్టర్ గారు చెప్పేది వినటం కాదండి. It's about the living relationship with our Savior. క్రీస్తుని ఎరగటం అంటే యేసు ప్రభువుతో నీకు ప్రతిరోజు ఒక సత్సంబంధము నీవు కలిగి ఉండాలి. You need to know who your God is like. నీవు నీ దేవుడు ఎవరు, నీ రక్షకుడు ఎవరు, ఎలాంటి వాడు అన్న సత్యాన్ని నీవు ఎరగాలి. You need to know that God is the one who will rescue you from all your troubles. దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగలడు అని నీవు సంపూర్ణంగా విశ్వసించాలి. Your righteousness is not of your own but on Jesus alone. నీ యొక్క నీతి నీ పైన కాదు, కానీ దేవుని నుంచి మాత్రమే నీకు లభిస్తుందని నీవు అర్థం చేసుకోవాలి. When Jesus died on the cross, two things happened. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు అక్కడ రెండు విషయాలు జరిగాయండి. The one thing is God put our sin onto Jesus. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మన పాపాలని యేసు ప్రభు పైన మోపాడు. And the second thing that happened there is His goodness is given to us. రెండవది ఏంటంటే మొదటిదేమో ఏంటో చెప్పండి. మొదటిది ఏంటది చెప్పాలి, గట్టి చెప్పాలి. దేవుడు మన పాపాలని యేసు ప్రభు పైన మోపాడు. రెండవది ఏంటంటే యేసు ప్రభు యొక్క నీతి, ఆయన మంచితనాన్ని దేవుడు క్రీస్తు నుంచి మన పైన ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. So this is important truth that we need to remember all the time, every moment of our life. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు ప్రతి క్షణము ప్రతిరోజు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. And Paul here tells us what does it mean to know Christ. కాబట్టి పౌలు గారు ఇక్కడ క్రీస్తును ఎరుగుట అంటే అర్థం ఏమిటో తెలియజేస్తుంటున్నాడు. One thing we need to understand here is that the surpassing value of knowing Christ, my Lord, from whom I have suffered the loss of all things. కాబట్టి 8వ వచనంలో ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. Paul suffered so much to tell about the gospel of God. పౌలు గారు సువార్తను ప్రకటించడానికి తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. Suffering is a gift of God. దేవుని దృష్టిలో లేకపోతే బైబుల్ ఏమని చెప్తుందంటే క్రీస్తు గురించి శ్రమ పడటం అనేది అదొక గొప్ప వరం. It is not a curse from God, it is not God's anger. నీవు యేసు ప్రభు గురించి శ్రమ పడితే అదేదో నీ మీద శాపం వచ్చినట్లు కాదు, లేకపోతే నువ్వేదో పోగొట్టుకుంటున్నావని నీవు అనుకోకూడదు. One of the ways that God revealed himself about himself is in our suffering alone. కాబట్టి దేవుడు కేవలము నీ శ్రమలలోనే, నీకు వచ్చే శ్రమలలోనే తన్ను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. When suffering comes, some people go away from God's people, from church. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి, సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే వెళ్తా ఉంటావు. When some people come closer to God. కానీ కొంతమంది అయితే శ్రమలు కష్టాలలో దేవునికి మరింత దగ్గరగా వస్తారు. In which group do you belong? కానీ నీవు ఈ రోజుల్లో నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునికి దూరంగా పోతున్నావా లేకపోతే దేవునికి దగ్గరగా వస్తున్నావా ఒకసారి పరీక్షించుకోవాలి. This is an important examination that suffering is a tool of God that brings good for us. కాబట్టి ఈ రోజున నువ్వేమి అర్థం చేసుకోవాలంటే నీకు వచ్చే శ్రమ నిన్ను దేవునికి సమీపంగా చేయటానికి వస్తుంది. Let's go to the verse number 9. 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. Also 10th verse.
ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. So as a Christian, we should look for suffering. కాబట్టి క్రైస్తవుడిగా నీవు శ్రమను కోసము ఎదురు చూడాలి. The first question is to examine that if you are a Christian. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నువ్వు నిజముగా క్రైస్తవుడిగా ఒకసారి నువ్వు పరీక్షించుకో. Is your faith is on yourself, on your goodness, on your education or any other thing other than Christ, then you're not a Christian at all. ఒకవేళ నీ విశ్వాసము, నీ భరోసా నీ చదువు పైన, నీ ఆస్తి పైన, నీకున్న బలగం పైన ఉంటే నీవు క్రైస్తవుడు ఏమాత్రం కాదు. Your faith should be on Lord Jesus Christ alone. నీ యొక్క విశ్వాసము, నీ నమ్మకము యేసుక్రీస్తు ప్రభువు పైన మాత్రమే ఉండాలి. Even before the foundations of the earth that he chose you. యేసు ప్రభు భూమి ఆకాశమును సృష్టించక ముందే నిన్ను ఆయన తన కృపలో ఎన్నుకున్నాడని నీవు నమ్మాలి. He gave his goodness to you when he died on the cross for you. ఆయన శిలువలో మరణించి ఆయన మంచితనాన్ని, ఆయన నీతిని నీకు ఇచ్చాడని నీవు నమ్మాలి. For who are Christians, they worship with God in spirit. కాబట్టి నీవు నిజమైన క్రైస్తవుడు అయితే నీవు దేవునిని ఆత్మలోను సత్యములోను ఆరాధించాలి. You won't put your confidence in your own flesh. నీవు నీ శరీరం పైన నీవు భరోసా పెట్టుకోవు. Your confidence is on Christ and his work on the cross. కాబట్టి నీ నమ్మకము, నీ భరోసా, నీ విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తులోనే అని నీవు గ్రహించాలి. No fear of the world can overtake you when you are in Jesus. నీవు యేసయ్యలో ఉంటే ఈ లోకములో కలిగే భయము కానీ, లోకము కలగజేసే భయము కానీ నిన్ను ఏ విధమైన ప్రభావితం చేయదు. And sometimes saying things are easy for us. చాలాసార్లు మనము మాటలు చెప్పటము చాలా సులువుగా ఉంటుంది. But when we are in the real situation, it's a real difficult challenge. కానీ నిజముగా మనం ఆ పరిస్థితి గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. So the faith is an important element in our salvation. కాబట్టి నీ యొక్క రక్షణలో, నీ క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. And do not be surprised by suffering if you are a Christian. కాబట్టి క్రైస్తవుడిగా నీవు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు నీవు ఆశ్చర్యపోకూడదు. There's nothing to worry about. నీవు బాధపడాల్సిన, చింతించాల్సిన అవసరం ఏమాత్రం నీకు లేదు. God is with you. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీతో ఉన్నాడు. He never leaves us even in the worst situation of our life. ఆయన నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. So we have to remind, just like Paul has repeatedly saying things over and over to his beloved church, we have to repeat ourselves. We have to remind ourselves over and over each and every moment of our life. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఏ విధంగా పదే పదే సంఘానికి ఈ సత్యాలను బోధిస్తున్నాడో నీవు కూడా పదే పదే ఈ యొక్క సత్యాలను నీవు గుర్తు చేసుకోవాలి. And one of the other important of the gospel is resurrection. మరొక సువార్త గురించి మరొక ప్రాముఖ్యమైన సత్యము పునరుద్ధానం. It's a very important task. Without resurrection there is no faith. పునరుద్ధానము లేనిదే క్రైస్తవ విశ్వాసము లేదు. The resurrection has been denied by many people at the time of Paul. పౌలు గారు జీవిస్తున్న సమయంలో చాలా మంది పునరుద్ధానాన్ని నమ్మలేక ఉంటున్నారు. And even today some people reject the resurrection of Christ. ఈ రోజుల్లో కూడా చాలా మంది పునరుద్ధానాన్ని నమ్మరండి. The word resurrection is very important in our Christian life because it brings life. పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పునరుద్ధానం మాత్రమే క్రైస్తవ్యానికి ఆ జీవాన్ని తీసుకొని వస్తుంది. Bible says that we are dead in our trespasses. వాక్యం ఏమని చెప్తా ఉందంటే నువ్వు పాపములోను అపరాధములోను చనిపోయి ఉంటున్నావు. But if you are dead, how can you believe in God? ఒకవేళ నువ్వు ఆ విధంగా మరణిస్తే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా నమ్ముతావు? There was a man in history, we know his name is Lazarus.
మనకందరికీ తెలుసు, కొత్త నిబంధనలో లాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He died. ఆయన మరణించాడు. And he never woke up again. ఆయన మరణించినప్పుడు మళ్ళీ లేవలేదు ఆయన. But there's something miracle happened on the third day. కానీ ఆ 4వ రోజున ఆ ఒక గొప్ప అద్భుతం జరిగింది. What happened is Jesus came and woke him up. కానీ ఆ యొక్క అద్భుతం ఏమిటంటే యేసు ప్రభు ఆ చనిపోయి సమాధిలో ఉన్న లాజరు దగ్గరికి వచ్చి ఆయన లేపి ఉంటున్నాడు. How can a dead man can be alive again? చనిపోయిన ఒక వ్యక్తి మరలా ఏ విధంగా బ్రతకగలడు? By only giving life to the dead. ఏ విధంగా బ్రతకగలడంటే అతనికి జీవం వస్తేనే మరలా బ్రతకగలడు. If you are a Christian here, you have been given life. కాబట్టి నీవు ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు క్రైస్తవుడు అయితే నీకు జీవము ప్రసాదించబడ్డది. You have given a new life to live another day for Christ. నీవు యేసు ప్రభు కోసము నీ జీవితంలో మరొక రోజు బ్రతకటానికి దేవుడు నీకు వరం ఇచ్చి ఉంటున్నాడు. So do not forget this truth. This is very important truth that we need to understand each and every moment of our life, not every day, every moment that we breathe. కాబట్టి నీవు శ్వాస తీసుకునే ప్రతి సందర్భంలో ప్రతి క్షణము కూడా నువ్వు ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తు చేసుకోవాలి. Make sure your confidence is not on yourself but on the Christ alone. కాబట్టి నీ యొక్క నమ్మకము భరోసా నీ పైన మాత్రం కాకుండా యేసుక్రీస్తు పైనే నీవు ఉంచాలి. In verse 8, I have suffered all the loss of things. Are you ready to suffer all the loss for Christ? ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు కదా, క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. One day Jesus was he was preaching and there was a man who came, God, how can I believe in you? ఒకరోజు యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు నేను నిన్ను ఏ విధంగా వెంబడించాలి అని అడిగాడు. He said, leave everything, give away everything that you have and then follow me. యేసు ప్రభు ఏమన్నాడంటే నీకున్న అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. And what was the result of that statement? అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడండి? ఏమన్నాడు ఆ వ్యక్తి అప్పుడు? Did he leave everything behind? ఆయన అవన్నీ ఆయనకున్న సమస్తాన్ని వదిలిపెట్టిండా? He was still hanging on to the past. He was still hanging on to his richness. ఆయన అవన్నీ వదిలిపెట్టకుండా ఆ యొక్క ఆస్తిని తనకున్నదంతా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. God is reminding us today that I alone is sufficient for you. యేసు ప్రభు నీకు ఈ రోజున ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన మాత్రమే నీకు సమస్తము, ఆయన మాత్రమే నీకు సర్వస్వము అని నీవు నేర్చుకోవాలని దేవుడు నీకు తెలియజేస్తుంటున్నాడు. God is not telling you to go leave everything and stay on the roads and live like nomads. దాని అర్థము నువ్వు అన్నిటిని వదిలిపెట్టి నీ ఆస్తి నీ ఇల్లు అన్నిటిని వదిలిపెట్టి రోడ్డు మీద సంచార జీవుల్లాగా తిరగమని చెప్పటం లేదు. He's not saying that at all. What God is telling us, do not put your confidence on those things. యేసు ప్రభు నీ ఆస్తి నీ ఇల్లు నీ అంతస్తు అన్ని వదిలిపెట్టి రోడ్డు మీద బొమ్మని చెప్పటం లేదు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే వాటి మీద నీకున్న నమ్మకాన్ని నువ్వు వదిలిపెట్టాలా, నీ నమ్మకము యేసు ప్రభువులో ఉండాలని చెప్తుంటున్నాడు. It's a very important reminder to all of us. కాబట్టి ఈ యొక్క విషయము మీకు చాలా ప్రాముఖ్యమైన విషయము, మీరందరూ ఇది ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. There's only one thing that we need to pursue each and every day is to know Christ. కాబట్టి నీవు ప్రతిరోజు యేసుక్రీస్తుని ఎరగటానికి మాత్రమే నీవు జీవించాలి. అది నీ జీవితంలో ప్రాథమిక కర్తవ్యం అయి ఉండాలి. There was a woman whose name is Lydia in the book of Acts. అపోస్తలుల కార్యములో ఫిలిప్పీ పట్టణములో లుదియా అనే ఒక స్త్రీని మనం గమనిస్తాం. She is very jealous for God. లుదియా అనే ఆమె చాలా దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నది. She was not a Christian at the time, but she feared God. ఆమెకు యేసు ప్రభు గురించి తెలియదు, కానీ దేవుడు అంటే చాలా భయం ఉన్నది ఆమెకు. Wherever the gospel is preached or the God's people are meeting, she will be there. వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించాలని కూడుకుంటారో ఆమె అక్కడికి పోయి ఆడ కూర్చునేది. You may have the zeal for God, it's very good. నీకు కూడా దేవుడి గురించి ఆసక్తి ఉంటే చాలా మంచిది. Before I became a believer, I used to do the same thing.
నేను కూడా విశ్వాసిగా మార్చబడక ముందు నేను కూడా మంచిగా చర్చికి వెళ్ళేవాడిని. I used to attend all the things of the church. నేను చర్చిలో వార కార్యక్రమాల్లో అన్ని ప్రోగ్రామ్స్లో నేను పాల్గొనేవాడిని. But I was not a believer at the time. కానీ నేను విశ్వాసిని కాలేదండి అప్పుడు. I helped a lot of people. నేను చాలా మందిని, చాలా రకాలైన ఫ్రెండ్స్ నాకు ఉండేవాళ్ళు. But nothing came with me. కానీ అవన్నీ కూడా నాతో పాటు రాలేదు. In the life of Lydia also, there was one thing that happened in her life. ఆ లుదియా జీవితంలో ఒక విషయము, ఒక గొప్ప సంఘటన ఆ రోజున జరిగింది. God opened the heart of Lydia. మనం అక్కడ వచ్చిన వాక్యంలో చదివితే ఏముంటుందంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అని చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నారండి ఎవరన్నా? దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడట? తెరిచాడు. God is the one who opens the heart of any person. కాబట్టి ఏ హృదయమైనా తెరవబడాలంటే అది ఎవరి పని అండి? ఎవరి పని? అది దేవుని పని. అది If something has to be opened, that means it is closed. అది తెరవాలంటే దాని అర్థం ఏంటంటే అది ఇప్పుడు ఎట్టున్నది? అది మూసివేయబడి ఉన్నది. Our natural desire is to be closed. మనము ప్రాథమికంగా మనమందరం మూసుకొని ఉన్నాం. The evil outside the world doesn't want us to open our hearts. మన హృదయాల్లో ఉన్న చెడు, లోకము, పాపము మన హృదయాల్ని తెరవనీయటం లేదు. So the doubts, the fear, the doubts, all the things that the evil one puts in our heart will stop us from believing the gospel. కాబట్టి ఈ లోకము, సాతానుడు ఈ హృదయంలో పెట్టిన విషయాల వల్ల దేవుని కోసం నీ హృదయం తెరవకుండా అవన్నీ మూతవేయబడి ఉన్నాయి. If there is one thing that you need to remind of today's message is this. ఒక్క విషయము ఈ రోజు నేను చెప్పిన దానన్నిటిలో కల్లా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. Know Christ. యేసు ప్రభువుని ఎరగండి. Know him very intimately. యేసు ప్రభువుని సన్నిహితముగా ఎరగటానికి ప్రయాసపడండి. Know Christ as the wife and husband know each other. ఒక భర్త భార్యలు ఏ విధంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారో ఆ విధంగా నీవు నీ ప్రభువు గురించి తెలుసుకోవాలి. Just because you became a Christian one day doesn't mean that you know Christ. నీవు ఒకరోజు క్రైస్తవుడు అయ్యావు, చర్చికి వచ్చావు కాబట్టి నీకు యేసు ప్రభువు గురించి పూర్తిగా తెలుసు అనుకోవద్దు. So you have to spend time with God each and every day. నీవు ప్రతిరోజు ప్రతి క్షణము యేసు ప్రభువుతో సమయాన్ని గడపటం వలన నీవు ఆయన్ని ఎరుగుతావు. You must come to the church and listen to God's word every day. నీవు సంఘ కార్యక్రమాలన్నిటికీ క్రమం తప్పకుండా రావాలి, దేవుని వాక్యాన్ని క్రమంగా వినాలి. You must be among the people of God. నీవు దేవుని ప్రజలతో సహవాసము కలిగి సంఘములో యాక్టివ్గా పాల్గొనాలి. The main thing between the main problem between in today's Christian life is spending less time in prayer. ఈ రోజుల్లో క్రైస్తవులకున్న అతి పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు ప్రార్థనలో చాలా తక్కువ సమయాన్ని గడుపుతున్నారు. Prayer is simply defined as talking to God. ప్రార్థన అంటే దేవునితో నీవు మాట్లాడే సమయం అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. I have a good friend in here, but I haven't spoken to him in many years. నాకు ఇక్కడ ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు కానీ నేను ఆయనతో ఎక్కువగా మాట్లాడలేదు. Should I really call him a friend? నేను ఆయనతో మాట్లాడకపోతే నేను నిజంగా ఆయన ఫ్రెండ్ అని పిలవచ్చా? చాలా సంవత్సరాల నుంచి మాట్లాడలేదు, నా ఫ్రెండ్ అని చెప్పొచ్చా? I may call him a friend, but I don't know him. I don't know his life. నేను ఆయన ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాను కానీ ఆయనకి ఫోన్ చేయటం లేదు, మాట్లాడలేదు, అసలు ఆయన ఏం జరుగుతుందో నేను పట్టించుకోవటం లేదు. So it's important to spend time in prayer with our God. కాబట్టి నిజముగా నీవు దేవుని ఎరగాలంటే దేవునితో నీవు మాట్లాడాలి. అంటే నీవు దేవునికి ప్రార్థన చేసి ఆయనతో సమయాన్ని గడిపితే నువ్వు యేసుక్రీస్తుని ఎరగవచ్చు. అప్పుడు నువ్వు దేవుని ఫ్రెండ్, యేసు ప్రభు స్నేహితుడిగా నువ్వు చెప్పుకోవచ్చు. All of it is a dung if you don't believe in the Lord Jesus Christ. నీకు మరొక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఇవన్నీ కూడా పెంటతో సమానం. If your confidence is on that alone, then you are in the dung. ఒకవేళ నీవు వాటినే నమ్ముకుంటే, ఈ ఆస్తులు, ఈ బలగము, ఈ డాబాలు, కార్లు, వీటిని నమ్ముకుంటే నువ్వు నిజంగా పెంటలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. Not only the riches of the world, but also if I only think that okay, just because I'm going to church,
just because I read the Bible every day, that alone will help me. No, it doesn't. You have to trust Jesus and His righteousness. కాబట్టి నీవు లోకంలో ఆస్తులు నమ్ముకోవటం సరే, నేను నమ్ముకోవట్లేదు అనుకుంటున్నావేమో. కానీ నీవు ఒకవేళ సంఘానికి పోతున్నాను, ఆదివారం పోతున్నాను, ప్రార్థన పోతున్నాను, అది చాలు అనుకుంటే అది సరిపోదండి. నీవు ప్రతి క్షణము ప్రతి సమయము దేవుని నమ్ముకోవాలా, ఆయనతో సమయం గడపాలా, ఆయన మీదనే నీ నమ్మకం ఉండాలా. May God bless His word. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. Let's pray for a minute. మనము అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, వీలున్న వారు మోకరించండి, మనం ప్రార్థనలోనికి వెళ్దాం. Our Heavenly Father, we thank you, Lord, for this word you have given to us today. పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. The word that we read today is the living word. ప్రభువా, మేము ఈరోజు చదివిన వాక్యమునైనా సజీవమైనది. It alone is a true word. ప్రభువా, ఈ వాక్యము మాత్రమే నాయన నిజమైనది, సత్యమైనది. నీకు వందనాలు. As we understood in the worship that you created all the universe just by this word alone. కాబట్టి నాయన నీ వాక్యము ద్వారానే ఈ సమస్తమును నీవు సృష్టించావు. నీకు స్తోత్రాలు. Help us, Lord, to make Christ as a very important priority and the only priority in our life. ప్రభువా, మేము యేసు ప్రభుని మా జీవితంలో ప్రథమ ప్రాధాన్యతగా నాయన కేంద్ర బిందువుగా కలిగి ఉండటానికి మీరే మాకు సహాయం చేయండి. Help us, Lord, to consider everything as done when we compare to the knowledge of God and the knowing Christ. ప్రభువా, యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నాయన మేము సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకోవడానికి నాయన మీరే మాకు కావాల్సిన కృపను దయచేయండి. Help us, Lord, to be intimate with you each and every moment of our life. దేవా, ప్రతి క్షణము ప్రతి సమయము నీతో సన్నిహితముగా జీవించడానికి నాయన నీవే మాకు సహాయం చేయండి. Open the heart of ours, Lord, just like you have opened the heart of Lydia. ప్రభువా, లుదియా హృదయాన్ని తెరిచినట్లుగా నాయన మా అందరి హృదయాలు నీవే తెరవమని ప్రార్థిస్తుంటున్నాం. If you don't give us the understanding, we cannot understand anything of the word. ప్రభువా, నీవు మా హృదయాలను తెరవకపోతే నాయన, నీవు మాకు వివేచన శక్తి ఇవ్వకపోతే నాయన మేము ఏమీ అర్థం చేసుకోలేము. The darkness has filled our hearts, Father, but you alone can give light to us. ప్రభువా, మా హృదయాల్లో నాయన అంధకారం ఉంటుంది నాయన, అంధకారాన్ని నీవే తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాం. Help us not to fear the world, but to fear God alone. ప్రభువా, లోకానికి మేము భయపడకుండా నాయన నీకు మాత్రమే భయపడటానికి నీవే మా కృపను దయచేయండి. Help us, Lord, to enjoy your presence at all times. ప్రభువా, ప్రతి సమయం ప్రతి క్షణములో నాయన మేము నీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. In Jesus' name, amen. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.